మనం అనుకున్నాయన్ని గుర్తుపెట్టుకున్నావు కదా? గుర్తుంది. నేను గుర్తుపెట్టుకోవడం కాదు, మీరు బ్రహ్మాండంగా నటించాలి. నటన ఆ విషయం నాకు వదిలేదు. యాక్టర్ నువ్వు చెబుతావంటే సరే. డాక్టర్ మీకు తెలుసా? చెప్పాను, ఆయన రెడీగా ఉన్నారు. మీరు కేకలు పెట్టలే, ఆలస్యం. అది మన చేతిలో ఉందో, నోట్లో ఉంది చూడు. అమ్మా అమ్మా అమ్మో కడుపులో నొప్పి. కేక పెట్టండి. అమ్మా అమ్మా కడుపులో నొప్పి. అమ్మా కడుపులో నొప్పి. అమ్మా బొప్పు ఆయన పైన కడుపు మెట్ల మీద పడిపోయారు. అమ్మా అమ్మా అమ్మోయ్ అమ్మా నువ్వు డాక్టర్ ఫోన్ చేయి. తల తిరుగుతుందంట, కడుపు నొప్పంట. కడుపులో నొప్పి ఎక్కడ? నీకేమైనా గుర్తుందా? కడుపు నొప్పంటే ఎక్కడ అంటావి? నువ్వే డాక్టర్ కాస్త చూడవయ్యా బాబు. హాస్పిటల్ డాక్టర్ అంకుల్, నా పాటలోనే సక్రమంగా ఉన్నట్టే కదా? ఏ పాటలు ఉన్నాయో ఏం లేవో మొత్తం చెకప్ చేసి చెప్తాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. అమ్మో ఉన్నాయో, ఎవరైనా కొట్టేశారు? ఓకే. అవును మురళి, నొప్పి ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ముందు రాదు కూడా. రాదని నువ్వెలా చెప్పగలవు? మీరు ట్రీట్ చేసిన అంకుల్, ఇంకెందుకు వస్తుంది? కడుపులో ఎలా ఉంది? ఏం లేదమ్మా, మొత్తం చెకప్ చేశాను. కడుపులో బల్ల ఏమీ లేదు. 4 రోజులు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెటరేట్ అయిపోతుంది. 4 రోజులా? సమయానికి భోంచేసి ఆరోగ్యం చూసుకుంటే కడుపులో నొప్పి వస్తుందారా? నువ్వు నా మాట వింటు కదరా అసలు. మీరేం భయపడకండమ్మా, నేను ఉన్నా కదా. MBBS 14 ఏళ్ళు చదివి మరీ పాస్ అయ్యాను. నా పునాది చాలా స్ట్రాంగ్. అవునత్తయ్య, సమయానికి డాక్టర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా ఎవరు పోయేది కదా. ఎవరు? ఒరే, ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు తల తిరుగుతుంది, గుండెలో దరదరా కొట్టుకుంటుంది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను మురళిని జాగ్రత్తగా చూసుకుంటాను. వీళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళడమే. భయందేనికమ్మా? అవునత్తయ్య, అసలు మీ ఆరోగ్యం బాగుంటలేదు. మీరు ఇంటికి నేను చూసుకుంటానుగా. అయితే నేను వెళ్ళి సాయంకాలం వస్తాను. డాక్టర్ గారు మందిస్తే తీసుకోవాలి. చేదుగా ఉందని మానేయకూడదు బాబు. చేదుగా ఉందని పారేస్తే ఇంజక్షన్ ఇచ్చారు. బాబాయ్ వద్దండి, వాడు తట్టుకోలేడండి. బాబు నేను వెళ్ళరానా? మీరు పదండి, జాగ్రత్తగా చూసుకోండి. రాధా అమ్మ జాగ్రత్త. వరండాల డోర్ దగ్గర. డాక్టర్ చెప్పిన మాటలు విని వాడు కరెక్ట్ గా మందులు తీసుకుంటా. ఏంటమ్మా? ఏం లేదు, నేను ఆయన దగ్గర ఉంటాను. మీరు సాయంత్రం తప్పకుండా వస్తారుగా? తప్పకుండా వస్తా. ఏమిటా ఇంట్లో పని వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఏమిటో నాకేం అర్థం కాదు. ఆయన పరిచయం చేయాలంట. సాయంత్రం ఆయన ఫోన్ చేయకూడదంట అత్తయ్య. మీరు చౌకాసి తీసుకొస్తారుగా? తీసుకొస్తారమ్మా. మర్చిపోరుగా? మర్చిపోరు. తప్పకుండా తీసుకొస్తారా? నువ్వు వెళ్ళి మురళికి ఏం కావాలో చూడు, నేను సాయంత్రం వస్తాను. ఆయన పేరు శంకర్రావమ్మ. ఇప్పటికే ఆయన వ్యాధి చాలా ముదిరిపోయింది. ఆపరేషన్ చేయకపోతే నయం అవటం కష్టం. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆయన బాధపడుతోంది ఒక్క జబ్బుతోనే కాదమ్మా, మానసికంగా చాలా కృంగిపోయాడు ఆయన. వివరాలు అడిగితే తనకి వెనక ముందు ఎవరూ లేరని నిరాశ నిస్పృహలు కనపరుస్తున్నాడు. పైగా ఆపరేషన్ చేయడానికి 5,000 అవుతుంది. ఆయన ఇచ్చుకోలేడేమోనని. 5,000గా? ఆ డబ్బు నేను ఇస్తాను, నువ్వు ఆపరేషన్ చేయి. డబ్బు మీరిస్తారా? అమ్మగారు, ఆయన మీకేమన్నా బంధువా? ఇదిగో, ఆయన డబ్బు లేని పేషెంట్, ఆయన బ్రతకాలి. నువ్వు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు? వెంటనే వెళ్ళి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయి. వెళ్ళి ఇక్కడి నుంచి. అలాగేనమ్మా, అలాగే.
మామయ్య ఉమ్, ఇతనే మీ అబ్బాయి నాన్న